హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనము లాస్ట్ వీక్ సంక్రాంతి హాలిడేస్ కారణంగా మిస్ అయిన ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ అనాలిసిస్ని కవర్ చేద్దామండి. జనవరి 13th నుంచి జనవరి 17th వరకు గల ఈనాడు న్యూస్ పేపర్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ సింగిల్ వీడియోలో మనం కవర్ చేద్దాము. అయితే ముందు రోజు సంక్రాంతి కారణంగా జనవరి 16th రోజు ఈనాడు న్యూస్ పేపర్ వెలువడలేదండి. సో జనవరి 16th న్యూస్ అనాలిసిస్ ఇందులో ఉండదు. బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆయిల్ శాట్ను ఇలా వర్ణించవచ్చు. ఆయిల్ శాట్ గురించి మనము డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చానండి. 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ, జీవ వైవిధ్యాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించిన భూమి పరిశీలన ఉపగ్రహం, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది రాంగ్ అండి. ఆప్షన్ బి, ఆయుర్వేద సూత్రీకరణలపై సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి అభివృద్ధి చేయబడిన నానో శాటిలైట్. ఇది కూడా రాంగ్. ఆప్షన్ సి, కక్షలో ఇంధనం నింపడం మరియు సర్వీసింగ్ కోసం సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహం, ఆన్ ఆర్బిట్ రీఫ్యూయలింగ్ అండ్ సర్వీసింగ్ కోసం ప్రయోగించిన డెమాన్స్ట్రేషన్ శాటిలైట్. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఈ ఆప్షన్ మనకి కరెక్ట్. ఎందుకు అంటే ఆయిల్ శాట్ అనేది PSLV C62 ద్వారా మనము లాంచ్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఈ మిషన్ ఫెయిల్డ్ అయింది. బట్ ఈ ఆయిల్ శాట్ అనేది దేనికోసం ప్రయోగించారు? దీనిని ఆర్బిట్ ఎయిడ్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ ఆన్ ఆర్బిట్ రీఫ్యూయలింగ్ సర్వీసెస్ కోసం, అంటే కక్షలోనే ఉపగ్రహాలకు ఇంధనాన్ని నింపడము మరియు ఇతర సేవలను అందించడం కోసం ప్రయోగాత్మకంగా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక డెమాన్స్ట్రేషన్ శాటిలైట్ అండి, అంటే కమర్షియల్ యూసేజ్ కాదు, ఓన్లీ పరీక్షించడం కోసం దీనిని ప్రయోగించారు. అండ్ ముందుగా ఈ ట్యాంకర్ శాటిలైట్, తదుపరి చేజర్ శాటిలైట్ ని లాంచ్ చేయాలి అని భావించారు. అయితే అన్ఫార్చునేట్లీ ఈ మిషన్ ఫెయిల్డ్ అయింది. అండ్ కమింగ్ డేస్ లో మళ్ళీ దీనిని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు అండి. అండ్ ఫ్యూచర్ కోర్స్ మనం చూద్దాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అండి? సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పాక్ చైనా ఒప్పందం చెల్లదు, షక్సాగాం వ్యాలీపై భారత్ పునరుద్ఘాటన. ఈ ఆర్టికల్ డిస్ప్యూటెడ్ ఏరియా అయిన షక్సాగాం వ్యాలీకి సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి వివరిస్తుంది. దీనిలోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వివాదాస్పద షక్సాగాం లోయలోని ప్రాంతం తమ దేశంలో భాగమేనని చైనా చేసిన వాదనను భారత్ మరోసారి తిప్పికొట్టింది. ఆ వ్యాలీ అప్పగింతకు సంబంధించి 1963లో పాకిస్తాన్ చైనా మధ్య జరిగిన ఒప్పందం చట్టవిరుద్ధమని భారత ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. షక్సాగాం వ్యాలీని చైనాకి అప్పగిస్తూ బీజింగ్తో పాకిస్తాన్ చేసుకున్న ఒప్పందం చెల్లదు. ఆ ప్రాంతంలో జరిగే ఏ కార్యకలాపాలను మేము గుర్తించబోం. చైనా పాక్ ఆర్థిక నడవాను ఆ రెండు దేశాలు సంయుక్తంగా చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యగానే మేము పరిగణిస్తాము అని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది స్పష్టం చేశారు. షక్సాగాం వ్యాలీ ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులపై ఈ నెల 9న భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీనిపై చైనా స్పందిస్తూ భారత్పై అక్కసు వెలగక్కింది. ఆ ప్రాంతం తమ దేశంలో భాగమేనని పేర్కొంది. ఈ డిస్ప్యూటెడ్ ఏరియా షక్సాగాం వ్యాలీకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాము. ఈ ప్రాంతం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది అండి. షియాచిన్ గ్లేషియర్కి చాలా దగ్గరగా ఉంటుంది. అయితే 1963లో జరిగిన బౌండరీ సెటిల్మెంట్ అగ్రిమెంట్ ద్వారా ఈ ప్రాంతంతో పాటు మరికొన్ని ప్రాంతాలని పాకిస్తాన్ చైనాకి అప్పగించడం జరిగింది. అయితే దీనిని భారతదేశం వ్యతిరేకిస్తూ వస్తుంది. ఎందుకు అంటే ఈవెన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇస్ ఆల్సో ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, కాబట్టి భారతదేశం దీనిని వ్యతిరేకిస్తూ ఉంది. అయితే 1963 సైనో పాకిస్తాన్ బౌండరీ అగ్రిమెంట్లోనే మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే ఆర్టికల్ 6. ఆర్టికల్ 6 ఏం చెప్తుంది? కశ్మీర్ ఇష్యూ సెటిల్ అయిన తరువాత ఈ భూభాగం ఏ దేశంలో ఉంటే ఆ దేశంతో తిరిగి రీనెగోషియేట్ చేయడానికి ఈ ఆర్టికల్ 6 అవకాశం కల్పిస్తుంది. అయితే ఇండియా యొక్క స్టాన్స్ ఏంటి? హోల్ బౌండరీ అగ్రిమెంట్ ని ఇండియా ఇల్లీగల్ గా ప్రకటించింది. ఇండియా దీనిని గుర్తించలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఇండియాలోనే అంతర్భాగం కాబట్టి. ఈ వ్యాలీ యొక్క జాగ్రఫికల్ లొకేషన్ ని మనం చూస్తే ఈ షక్సాగాం వ్యాలీ అనేది చైనా యొక్క జిన్జియాంగ్ ప్రాంతానికి చాలా సమీపంలో ఉంటుంది. అలానే సియాచిన్ గ్లేషియర్ కి నార్త్ వైపు మనం దీనిని చూడవచ్చు. ఈస్టర్న్ కారాకోరం పాస్ లో లొకేట్ అయిన ఈ ప్రాంతంలో చాలా తక్కువ జనాభా అయితే నివసిస్తున్నారు. అండ్ కరెంట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా మనం చూస్తే ఇది చైనా అడ్మినిస్ట్రేషన్ లో ఉంది అండి. జిన్జియాంగ్ ఉయిగుర్ అటానమస్ రీజియన్ ప్రాంతంలో ఇది భాగంగా ఉంది ప్రస్తుతం.
అయితే భారతదేశం ఖండిస్తూ ఉన్నా కూడా చైనా ఈ ప్రాంతంలో పాకిస్తాన్తో కలిసి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ను చేపడుతూ ఉంది. ముఖ్యంగా సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా రోడ్డు కనెక్టివిటీ, ఎనర్జీ ట్రాన్సిషన్ పైప్లైన్స్ వంటి వాటిని విస్తరిస్తూ ఉన్నారు. సియాచిన్ గ్లేషియర్కి సమీపంలో ఉన్న ప్రాంతం కావడంతో ఇది మిలిటరీకి మరియు స్ట్రాటజిక్ లొకేషన్గా కూడా చాలా సిగ్నిఫికెంట్ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా చేపడుతున్న అభివృద్ధి పనులకు భారతదేశం తీవ్ర అభ్యంతరం చేపట్టడం మనం చూడవచ్చు. సో ఇది ఇటీవలి వార్తల్లో నిలిచిన షాక్సాగామ్ వ్యాలీకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మధుమేహుల సంఖ్యలో భారత్ది 2వ స్థానం. ఈ ఆర్టికల్ ఇటీవల ద లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్లో ప్రచురితమైన కీలక డేటాను వివరిస్తూ ఉంది. ఇందులోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మెయిన్స్ ఎగ్జామ్ కంటెక్స్ట్లో ఈ గణాంకాలు చాలా కీలకమండి. ఎస్పెషల్లీ హెల్త్ టాపిక్స్లో మనము ఈ డేటాని ఉపయోగించుకోవచ్చు. 2024లో భారత్లో 9 కోట్ల మంది వయోజనులు మధుమేహంతో జీవించారు అని ఓ అధ్యయనం తేల్చింది. తద్వారా ఈ రుగ్మత బాధితులు ఎక్కువగా ఉంటున్న దేశాలలో 2వ స్థానంలో భారతదేశం ఉంది అని పేర్కొంది. 14.8 కోట్ల మందితో చైనా మొదటి స్థానంలోనూ, 3.9 కోట్ల మందితో అమెరికా 3వ స్థానంలోనూ ఉన్నాయని ఈ అధ్యయనం వివరించింది. ఈ అధ్యయనం యొక్క వివరాలు ఇటీవల ద లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ పత్రికలో ప్రచురితమయ్యాయి. అధిక జనాభా కలిగిన చైనా, భారత్, అమెరికా, పాకిస్తాన్ వంటి దేశాలు మధుమేహుల వాటాను ఎక్కువగా కలిగి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. అంటే ఈ దేశాలలో డయాబెటీస్ అనేది చాలా ర్యాంపెంట్గా విస్తరిస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఇండియా, చైనా లాంటి దేశాలలో ఈ డయాబెటీస్ రోగులు ఎక్కువగా ఉన్నారు. అలానే పాకిస్తాన్ అమెరికాను దాటి 2050 నాటికి 3వ స్థానానికి చేరుకోవచ్చని కూడా ఈ అధ్యయనం అంచనా వేస్తుంది. అదేవిధంగా ఏజ్ గ్రూప్స్ వారీగా ఈ అధ్యయనాన్ని మనము పరిశీలిస్తే 2024లో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్న వారిలో సుమారు 58.9 కోట్ల మంది మధుమేహం బారిన పడ్డారు. ఇది ప్రపంచ జనాభాలో 11%. 2050 నాటికి ఇది 85.3 కోట్లకు చేరవచ్చు అని అధ్యయనం అంచనా వేస్తుంది. అంటే ప్రపంచ జనాభాలో 11% ఈ డయాబెటీస్ బారిన పడ్డారు అండి. 2024లో ప్రతి 9 మంది వయోజనుల్లో ఒకరు మధుమేహంతో జీవించారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా మధుమేహులు ఎక్కువగా ఉన్న వారిలో పేద, మధ్యాదాయ దేశాలలోనే ఉంటున్నారు. ముఖ్యంగా 80% ఈ దేశాలలోనే నివసిస్తున్నారు. 2050 నాటికి ఈ దేశాల వాటా 95%కి పెరగవచ్చని కూడా ఈ అధ్యయనం అంచనా వేస్తుంది. దీనికి అనేక కారణాలని చెప్పవచ్చు. జనాభా పెరుగుదల, జనాభాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, పట్టణీకరణ వంటివి ఈ సమస్యకు దర్పణం పడుతూ ఉన్నాయి. అండ్ 75 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో 25% మందిలో ఈ సమస్య ఉంది. ఇక జెండర్ బేసిస్లో మనం చూస్తే మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే మధుమేహులు ఎక్కువగా ఉన్నారు. అండ్ అర్బన్ రూరల్ డివైడ్లో మనం చూసినప్పుడు గ్రామాలతో పోలిస్తే పట్టణాలలోనే వీరి సంఖ్య అధికంగా ఉంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా పట్టణాలలో ఎక్కువగా ఈ డయాబెటీస్ రోగులు ఎక్కువ అవుతూ ఉన్నారు. ద లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ యొక్క ప్రొజెక్షన్స్ని మనం చూస్తే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అరౌండ్ 148 మిలియన్స్తో చైనా మొదటి స్థానంలో ఉంటే 90 మిలియన్స్ అంటే 90 కోట్ల మందితో ఇండియా 2వ స్థానంలోను, 39 మిలియన్స్తో యూఎస్ఏ 3rd ప్లేస్లోనూ ఉంది అని. బట్ ఇది చాలా కీలకం అండి. ప్రీ డయాబెటీస్ అనేది భారతదేశంలో చాలా ర్యాంపెంట్గా విస్తరిస్తూ ఉంది. అరౌండ్ 136 మిలియన్ పీపుల్ ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నారు. అంటే సుమారు 13.6 కోట్ల మంది దీనితో బాధపడుతూ ఉన్నారు. తద్వారా ఈ డయాబెటీస్ అనేది మరింత విస్తరించే ప్రమాదం ఉంది. అదేవిధంగా భారతదేశాన్ని క్యాపిటల్ ఆఫ్ అన్ట్రీటెడ్ డయాబెటీస్గా పిలుస్తున్నారు. అంటే భారతదేశంలో ఈ మధుమేహం అనేది పరిష్కరించడానికి మరియు ట్రీట్మెంట్కి వీలు కాని విధంగా తయారవుతుంది. ఇక రీజనల్ అండ్ డెమోగ్రఫిక్ వేరియేషన్స్ని మనం చూస్తే అత్యధికంగా హై కేసెస్ మనము సౌత్ ఇండియాలో చూడవచ్చు. అంటే ఓవరాల్ పాపులేషన్లో మోర్ దాన్ 20% కంటే ఎక్కువ మధుమేహులతో ఉన్న రాష్ట్రాలు చూస్తే కేరళ అత్యధికంగా 25.9%తో హైయెస్ట్ బర్డెన్ని కలిగి ఉంది. అలానే గోవా 22.4%, తమిళనాడు 21.4%. ఇలాగా సదర్న్ మరియు కోస్టల్ స్టేట్స్ ఎక్కువగా మనం చూడవచ్చు. ఇక నార్త్ ఇండియాలో ఆన్ అన్ యావరేజ్ ఓన్లీ 9% మాత్రమే ఈ డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు. అంటే పాపులేషన్లో 9% పీపుల్ మాత్రమే మనం ఇక్కడ ఈ డయాబెటీస్తో బాధపడుతున్న వారిని చూడవచ్చు. దీనికి కారణం మనం ఎక్కువగా సౌత్ ఇండియన్ ప్రజలు
తమ ఆహారపు అలవాట్లలో రైస్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు కాబట్టి దీని వలన కూడా భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎక్కువగా ఈ డయాబెటీస్ ర్యాంపెంట్గా విస్తరిస్తుంది. ఇక అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో మనం చూస్తే డబుల్ ప్రివెలెన్స్ అనేది చూడవచ్చు. అంటే అర్బన్ ఏరియాలో అరౌండ్ 30% ఆఫ్ పాపులేషన్ ఈ డయాబెటీస్తో బాధపడుతూ ఉంటే రూరల్లో 15% వరకు ఉంటుంది. ఎందుకంటే ఈ ఆహారపు అలవాట్లు కావచ్చు, లైఫ్ స్టైల్ ఇక్కడ మనము కీలకంగా ప్రస్తావించాలి అండి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా అర్బన్ ఇండియాలో ఎక్కువగా ఈ మధుమేహం బారిన పడుతూ ఉన్నారు. ఇక క్లినికల్ ఛాలెంజెస్ గురించి చూస్తే ఓన్లీ 45.7% పీపుల్ మాత్రమే గ్లైసెమిక్ కంట్రోల్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని నార్మల్గా ఉండే విధంగా చూసుకుంటూ ఉన్నారు. అండ్ మిగతా 54.3% గ్యాప్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అంటే మోర్ దాన్ 50% బాధితులలో ఈ బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉండడం లేదు. ఇక లైఫ్ స్టైల్ డిసీజెస్లో ప్రధానంగా ఉన్న 3 సమస్యలు బ్లడ్ షుగర్ కంట్రోల్, బ్లడ్ ప్రెషర్ మరియు లిపిడ్స్, ఈ మూడిటిని కేవలం 8% పీపుల్ మాత్రమే అచీవ్ చేయడం ఆందోళన కలిగిస్తుంది. అంటే రిమైనింగ్ పీపుల్ ఏదో ఒక సమస్యతో ఈ మూడిట్లో బాధపడుతూ ఉన్నారు. ఇక మరొక ప్రధాన సమస్య భారతదేశంలో లీన్ డయాబెటీస్. అంటే బాడీ మాస్ ఇండెక్స్ లోయర్గా ఉన్నా కూడా డయాబెటీస్తో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. దీనికి గల కారణం మాల్ న్యూట్రిషన్ కావచ్చు, జెనెటిక్ సమస్యలు కావచ్చు. అయితే భారతదేశంలో ఈ లీన్ డయాబెటీస్ సమస్య కూడా పెరుగుతూ ఉంది. ఇక ఈ అధ్యయనం యొక్క ఫ్యూచర్ అవుట్లుక్ మరియు ఎకనామిక్ ఇంపాక్ట్ గురించి చూస్తే 2050 ప్రొజెక్షన్ ఏ విధంగా ఉంటుంది గ్లోబల్గా అంటే 853 మిలియన్, అంటే సుమారు 85 కోట్ల మంది ఈ డయాబెటీస్ కి గురి అవుతారు. అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ మనం చూస్తే సుమారు 11.4 ట్రిలియన్ ఎకనామిక్ బర్డెన్ దీని వలన కారణమవుతుంది అని మనం చూడవచ్చు. ఇక రికమెండేషన్స్ని మనం చూస్తే ఈ అధ్యయనంలో ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువగా షుగర్ ఫ్రీ డ్రింక్స్ని తాగకుండా ఉండడము మరియు డైలీ అట్లీస్ట్ 30 మినిట్స్ వ్యాయామానికి కేటాయించడం వంటి ప్రివెంటివ్ టిప్స్ని ఇందులో ఇవ్వడం మనం చూడవచ్చు. సో ఇది ద ల్యాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ పత్రికలో ప్రచురితమైన ఇంపార్టెంట్ అధ్యయనం యొక్క కీలక గణాంకాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణ ఎగుమతులకు ధీమా. ఈ ఆర్టికల్ బోత్ తెలంగాణ మరియు ఏపీ కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ ఎకానమీ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ అండి. బోత్ ద స్టేట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో మనము నీతి ఆయోగ్ యొక్క ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్కి సంబంధించిన కీలక అంశాలతో పాటు ఏపీ మరియు తెలంగాణ యొక్క కీలక గణాంకాలను మనం చూద్దామండి. తెలంగాణ కంటెక్స్ట్లో మనం చూస్తే 2024లో తెలంగాణ ఎగుమతుల విలువ 1.17 లక్షల కోట్లుగా ఉంది. ఎగుమతుల సన్నద్ధత సూచీలో దేశంలోనే 8వ ర్యాంకులో నిలిచింది. ముఖ్యంగా ఐటీ మరియు ఫార్మా రంగాలలో మెరుగైన స్థానం తెలంగాణ సాధించింది. వస్తు ఉత్పత్తిపై దృష్టి సారించాలి అని నీతి ఆయోగ్ సూచన చేయడం ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ కంటెక్స్ట్లో ఈ డీటెయిల్స్ని మనము ఇక్కడ చూద్దాము. ఐటీ, ఫార్మా, వ్యవసాయం, తయారీ రంగాలలో గణనీయ వృద్ధిని నమోదు చేస్తూ ఎగుమతుల సన్నద్ధత సూచి 2024లో తెలంగాణ దేశంలోనే 8వ స్థానంలో నిలిచింది. 57.14% స్కోరుతో 8వ స్థానంలో తెలంగాణ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 68.01% స్కోరుతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది అని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఏపీ రిలేటెడ్ గణాంకాలు నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. రాష్ట్రాల ఎగుమతుల సన్నద్ధత సూచి 2024 నివేదికను బుధవారం విడుదల చేసింది. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5% చేరింది. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్న ఎగుమతుల్లో ఈ రాష్ట్రం 22.9% వృద్ధి నమోదు చేసింది. 2023తో పోల్చితే 2024 నాటికి ఎగుమతుల విలువ 95,000 కోట్ల నుంచి 1.17 లక్షల కోట్లకు చేరింది. ఇక దేశ బయోలాజికల్స్, ఫార్మాలలో 35.2%, అలానే ఐటీ మరియు సేవారంగ ఎగుమతులలో 10% తెలంగాణ నుంచే ఉన్నాయి అని నీతి ఆయోగ్ అభినందించింది. అదే సమయంలో 2030 నాటికి 5.4 లక్షల కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని సూచించింది. 4th ఎడిషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లోని కీలక అంశాలను మనం చూద్దాము. తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ ఫార్మా, భారీ బల్క్ డ్రగ్ పార్కులతో తెలంగాణ లైఫ్ సైన్సెస్ హబ్గా మారింది. హైదరాబాద్లో 1000కి పైగా రక్షణ ఎంఎస్ఎంఈ సంస్థలు, 200కు పైగా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఉన్నాయి. ఫ్రాన్స్ అవతల రఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ బాడీ అసెంబ్లింగ్ యూనిట్ ఇక్కడే ఉంది. వరంగల్లోని కాకతీయ టెక్స్టైల్ పార్కు వస్త్ర ఎగుమతులకు కీలకంగా ఉంది. 2 ఎయిర్ కార్గో టెర్మినల్స్, 838 టన్నుల కోల్డ్ స్టోరేజ్లు,
169 పారిశ్రామిక జోన్లు, 4,926 కిలోమీటర్ల జాతీయ రహదారులు అదనపు బలాలుగా తెలంగాణకు ఉన్నాయి. తెలంగాణ నుండి ఎగుమతులను స్వీకరిస్తున్న టాప్ 5 దేశాలను మనం చూస్తే అమెరికా మొదటి స్థానంలో ఉంది 28.17%తో, యుఏఈ 6.9%, చైనా 5.21%, సౌదీ అరేబియా 4.01%, కువైట్ 3.7%. అయితే నీతి ఆయోగ్ చేసిన సూచనలు ఏంటి అండి? ఎక్కువగా ఇవన్నీ సర్వీస్ సెక్టార్ ఓరియంటెడ్గా హైదరాబాద్ మరియు తెలంగాణలోని ఈ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ దృష్టి సారించాలి అని నీతి ఆయోగ్ సూచనలు చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ నీతి ఆయోగ్ రూపొందించిన ఈ నివేదికలో తెలంగాణకి సంబంధించిన కీలక డీటెయిల్స్. ఈ 4th ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2024కి సంబంధించి ఏపీ రిలేటెడ్ పెర్ఫార్మెన్స్ కూడా చూద్దాము. మొత్తం నేషనల్ ర్యాంక్స్లో 5వ స్థానంలో ఉంది. ఓవరాల్ స్కోర్ 60.65%తో 5వ స్థానంలో ఉంది. ఏపీకి సంబంధించి కీ పెర్ఫార్మెన్స్ డ్రైవర్స్ ఏమున్నాయి? ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ రెడీనెస్, సపోర్టివ్ పాలసీ ఎకోసిస్టమ్ అండ్ ట్రేడ్ ఫెసిలిటేషన్, బిజినెస్ ఎకోసిస్టమ్ కాంపిటేటివ్నెస్. ఏ సెక్టార్లలో ఏపీ ముందంజలో ఉంది అనేది చూస్తే మెరైన్ ప్రొడక్ట్స్ మత్స్య సంబంధమైన ఎగుమతులలో ముందంజలో ఉంది. అలానే ఫార్మాస్యూటికల్, ఎందుకంటే విశాఖపట్నం నోడ్ ఎస్పెషల్లీ బల్క్ డ్రగ్ పార్క్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్ రాయలసీమ, కోస్టల్ క్లస్టర్స్ ఇవన్నీ కూడా ఈ టెక్స్టైల్స్కి ఫేమస్ కాబట్టి ఈ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఓవరాల్గా టాప్ 5 స్టేట్స్ని మనం కంపేర్ చేస్తే లార్జ్ స్టేట్స్లో మనం కంపేర్ చేసినప్పుడు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాలు ఉన్నాయి. యూపీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలండి, ఎందుకంటే ఇది ల్యాండ్ లాక్డ్. సో ల్యాండ్ లాక్డ్ స్టేట్ అయినా కూడా ఎక్స్పోర్ట్స్లో ముందంజలో ఉండడం విశేషంగా చెప్పవచ్చు. అండ్ తెలంగాణ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 8వ స్థానంలో ఉంది. సో ఓవరాల్గా భారతదేశంలో ఏపీ 5వ స్థానంలోను, తెలంగాణ 8వ స్థానంలోనూ ఉన్నాయి. తెలంగాణ ఎక్కువగా సర్వీస్ సెక్టార్ ఓరియంటెడ్ ఫార్మా, ఐటీ ఇండస్ట్రీస్లో ముందంజలో ఉంటే ఆంధ్రప్రదేశ్ మెరైన్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్ వంటి రంగాలలో ముందంజలో ఉంది. ఓవరాల్గా ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్కి సంబంధించిన కీ డీటెయిల్స్ చూద్దాము అండి. ఇది భారతదేశంలో వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఎగుమతులకు ఏ విధంగా సంసిద్ధంగా ఉన్నాయి అనేది తెలియజేస్తుంది. దీనిని నీతి ఆయోగ్ విడుదల చేసింది. దీని ప్రధాన లక్ష్యం ఏంటి? 2030 నాటికి దేశం మొత్తం మీద $1 ట్రిలియన్ మెర్కండైజ్ ఎక్స్పోర్ట్ అంటే వస్తువుల యొక్క ఎగుమతులు $1 ట్రిలియన్ చేరుకోవాలనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ ఇండెక్స్లో 4 మెయిన్ పిల్లర్స్ మరియు 13 సబ్ పిల్లర్స్, దానితో పాటు 70 ఇండికేటర్స్ కలిగి ఉంటాయి. సో ఈ 4 మేజర్ పిల్లర్స్ ఏంటి అనేది చూద్దాము. ఒకటి బిజినెస్ ఎకోసిస్టమ్. ఒక రాష్ట్రంలో బిజినెస్ ఎకోసిస్టమ్, బిజినెస్ చేయడానికి తగిన వాతావరణం ఎంత మేరకు ఉంది అనేది చూస్తారు. ఇది 40% వెయిటేజ్ని కలిగి ఉంటుంది. రెండవది ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఆ రాష్ట్రంలో ఎగుమతులకి అవసరమైన మౌలిక వసతులు అన్నీ ఉన్నాయా లేదా అనేది చూస్తారు. ఇది 20% వెయిటేజ్ని కలిగి ఉంటుంది. మూడవది పాలసీ అండ్ గవర్నెన్స్, అంటే ఆ రాష్ట్రంలో ఎగుమతులకు ప్రోత్సాహకాలు, పాలసీ, గవర్నెన్స్ విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తారు. ఇది 20% వెయిటేజ్ని కలిగి ఉంటుంది. ఇక నాలుగవది ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్, అంటే ఆ రాష్ట్రం యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది గడిచిన సంవత్సరాలలో, దీని యొక్క వెయిటేజ్ 20% ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనేది చూస్తారు అండి. ఇక రాష్ట్రాలను కేటగిరీస్ వారీగా విడదీస్తారు. ఇందులో లీడర్స్, ఛాలెంజర్స్ అండ్ ఆస్పైరర్స్. అంటే లీడర్స్ అంటే ఏ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు హై ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ని కలిగి ఉన్నాయో వాటిని లీడర్స్ అంటారు. ఇందులో మళ్ళీ పెద్ద రాష్ట్రాలు, చిన్న మరియు నార్త్ ఈస్టర్న్ ఈశాన్య రాష్ట్రాలుగా విడదీస్తారు. పెద్ద రాష్ట్రాలలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ 3 మొదటి స్థానాలలో ఉండగా తర్వాత స్థానాలలో యూపీ, ఏపీ ఇందాకే మనం చెప్పుకున్నాము. ఇక స్మాల్ స్టేట్స్లో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, నాగాల్యాండ్, అంటే స్టేట్స్ అండ్ యూటీస్ రెండు కలిపి. ఛాలెంజర్స్ కేటగిరీలో ఏ రాష్ట్రాలు అయితే ప్రిపేర్డ్నెస్గా ఉన్నాయి బట్ ఇంకా స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇంకా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది, అలాంటి రాష్ట్రాలు చూస్తే మధ్యప్రదేశ్, హర్యానా, కేరళ. అండ్ స్మాల్ స్టేట్స్లో మేఘాలయ, లడాక్, ఢిల్లీ. ఇక యాస్పైరర్స్ అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదు కానీ డెవలప్ అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రాష్ట్రాలు చూస్తే ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ పెద్ద రాష్ట్రాల కేటగిరీలో.
స్మాల్ స్టేట్స్ అండ్ యూటీస్ మనం చూస్తే అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, మిజోరాం. సో ఇది ఓవరాల్గా ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మరింత వేగంగా ఫిర్యాదుల పరిష్కారం, అంబుడ్స్మన్ పథకానికి మార్పులు జూలై 1 నుంచి అమల్లోకి. ఆర్బీఐ ఈ వివరాలను వెల్లడించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. గ్రీవెన్సెస్ రిట్రసల్ని మరింత వేగంగా పరిష్కరించేందుకు ఆర్బీఐ ఒక నూతన పథకాన్ని తీసుకువచ్చింది. రిజర్వ్ బ్యాంక్ సమగ్ర అంబుడ్స్మన్ పథకం 2026కు సంబంధించిన డీటెయిల్స్ మనము ఇందులో కవర్ చేద్దాం. బ్యాంకింగ్ సేవల్లో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత సమర్థంగా, వేగంగా మార్చేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులతో పాటు ఇతర నియంత్రిత సంస్థల ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ సమగ్ర అంబుడ్స్మన్ పథకం ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ 2026ను తీసుకురావడం జరిగింది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్మన్ స్కీమ్ 2025కు కొన్ని సవరణలతో ముసాయిదాను శుక్రవారం విడుదల చేసి ప్రజల అభిప్రాయాలు కోరింది. ప్రజలు ఇచ్చే సలహాలు, సూచనలను క్రోడీకరించిన తరువాత ఈ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ని ఖరారు చేసి నిబంధనలను అమలు చేస్తుంది. ఈ కొత్త పథకం 2026 జూలై 1 నుంచి అమలులోకి రానుంది. ఫిర్యాదుదారులకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన పరిష్కారాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యమని ఆర్బీఐ పేర్కొంది. విచారణలు క్లుప్తంగా ఉంటాయని, ఇవి సాధారణ సాక్ష్యాధారాల నిబంధనలకు లోబడి ఉండవని స్పష్టం చేసింది. ఈ బాధ్యతలను నిర్వహించేందుకు ఆర్బీఐ తన అధికారుల నుంచి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని ఆర్బీఐ అంబుడ్స్మన్, ఆర్బీఐ డిప్యూటీ అంబుడ్స్మన్లుగా నియమిస్తుంది. సాధారణంగా వీరి నియామక కాల పరిమితి ఒకేసారి 3 ఏళ్ల వరకు ఉంటుంది. అదేవిధంగా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిశీలన కోసం ఆర్బీఐ ఒకటి లేదా పలు చోట్ల సిఆర్పిసి అంటే సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. వినియోగదారులు తమ ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా సులభంగా సమర్పించే వీలు ఉంటుంది. అండ్ నూతన విధానంలో వివాదానికి సంబంధించిన మొత్తంపై గరిష్ట పరిమితి అయితే విధించలేదు అంటే కొంత క్యాప్ లిమిట్ అనేది ఉండేది ఇప్పటి వరకు. కానీ ప్రస్తుత నిబంధనలలో ఏ విధమైన లిమిట్ లేదు. ఎంత మొత్తానికైనా మనము గరిష్ట లిమిట్ లేకుండా వినియోగదారుడు ఆ వివాదానికి సంబంధించిన ఫిర్యాదును చేయవచ్చు. అంబుడ్స్మన్ లేదా డిప్యూటీ అంబుడ్స్మన్ ఆ వివాదాలపై రాజీ కుదర్చడం లేదా తగిన తీర్పును ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరిస్తారు. ఖాతాదారులకు కలిగిన నష్టానికి సంబంధించి గరిష్టంగా 30 లక్షల వరకు పరిహారం చెల్లించాలి అని ఆదేశించే అధికారం అంబుడ్స్మన్కి ఉంటుంది. దీనికి అదనంగా మరో 3 లక్షల వరకు పరిహారం అందించే వీలు ఉందని ఆర్బీఐ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము అండి. ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ 2026 కీ ఫీచర్స్ అండ్ చేంజెస్ని ఇక్కడ చూస్తే ఇప్పుడు చెప్పుకున్నాం. ఇంక్రీజ్డ్ కంపెన్సేషన్, కాన్సిక్వెన్షియల్ లాస్ అప్ టు 30 lakhs వరకు ఇక్కడ అవార్డుని ప్రకటించే అవకాశం ఉంది. అయితే దీనికి అదనంగా 3 లక్షల వరకు ప్రకటించే అవకాశం ఉంది. దీని కొరకు మెంటల్ యాంగ్విష్ అండ్ హెరాస్మెంట్, ఈ బాధితులు తీవ్రంగా దీని కారణంగా బాధించబడినప్పుడు దానికి అదనంగా 30 లక్షలకు అదనంగా మరొక 3 లక్షలను అవార్డుగా ప్రకటించే అవకాశం ఉంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటి అంటే షార్టర్ ఫైలింగ్ విండో. ఎర్లియర్ ఈ ఫైలింగ్ అనేది చాలా ఎక్కువ రోజుల తర్వాత ఉండేది. ఇప్పుడు 90 days లోపు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంటిటీస్ రెస్పాన్స్ కానీ డెడ్ లైన్ కానీ దాటిన 90 రోజుల లోపు ఫైల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అలానే ఎంటిటీస్ రెస్పాన్స్ 15 days అంటే ఈ ఆంబుడ్స్మన్ దగ్గర కంప్లైంట్ ఫైల్ అయిన 15 రోజుల లోపు బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సి కానీ ఎవరి మీదైతే ఈ కంప్లైంట్ ఫైల్ అయిందో వారు 15 రోజుల లోపు తమ రెస్పాన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ 15 days లోపు ఈ రెస్పాన్స్ ఇవ్వడంలో ఫెయిల్డ్ అయితే ఎక్స్ పార్టీ అవార్డు ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒక పార్టీ లేకుండానే ఇక్కడ తీర్పుని ప్రకటిస్తారు. అండ్ మేజర్ చేంజ్, నో డిస్ప్యూట్ క్యాప్ ఆల్రెడీ చెప్పుకున్నాము. ఎనీ అమౌంట్ కెన్ బి డిస్ప్యూటెడ్. ఎంత చిన్న మొత్తంలో అమౌంట్ అయినా కూడా మనము ఇప్పుడు అంబుడ్స్మన్ దగ్గర ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ కవరేజ్ అప్లికబిలిటీని మనం చూస్తే ఆల్ కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్ విత్ డిపాజిట్స్ మోర్ దాన్ 50 crores, 50 కోట్లు పైపడిన ఏ బ్యాంక్ అయినా కానీ, ఆర్ఆర్బీ కావచ్చు, కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పథకంలో కవర్ అవుతాయి. అలానే ఎన్బిఎఫ్సిస్ ఎసెట్స్ మోర్ దాన్ 100 crores, 100 కోట్ల ఆస్తులు పైబడిన ఎన్బిఎఫ్సిస్ మరియు పబ్లిక్ కస్టమర్ ఇంటర్ఫేస్ ఉన్న ఈ ఎన్బిఎఫ్సిస్ ఇందులో భాగస్వామ్యం అవుతాయి. డిజిటల్ ప్రొవైడర్స్ కూడా ఇందులో మనము భాగం చేయవచ్చు. ఈ పథకంలో పీపీఐస్, క్రెడిట్ ఇన్ఫో కంపెనీస్ ఇవన్నీ కూడా మనము ఈ ఆంబుడ్స్మన్ స్కీమ్లో భాగంగా చూడవచ్చు. ఏ విధంగా ఈ ఫిర్యాదును చేయాలి అనేది ఇక్కడ చూస్తే హౌ టు ఫైల్ ఏ కంప్లైంట్ అండ్ ప్రాసెస్.
మ్యాండేటరీ ఇనీషియల్ స్టెప్. ముందు లాడ్జ్ ఫార్మల్ కంప్లైంట్ విత్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్. ఏదైతే బ్యాంక్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, డిజిటల్ ప్రొవైడర్స్ కానీ వీళ్ళకి ముందు మనము కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ బ్యాంకులో ఈ విధమైన ప్రాబ్లం ఉంది, ఈ విధమైన మోసం జరిగింది అని కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ ఆ కంప్లైంట్ ఇచ్చిన 30 రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫర్ రెస్పాన్స్. ఒకవేళ రెస్పాన్స్ లేకపోయినా, ఇచ్చిన రెస్పాన్స్ అన్సాటిస్ఫాక్టరీగా ఉన్న అంబుడ్స్మన్ని అప్రోచ్ అవ్వచ్చు. ఆన్లైన్ పోర్టల్ ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, త్రూ పోస్ట్ ద్వారా కానీ అంబుడ్స్మన్ని అప్రోచ్ అయ్యి ఫిర్యాదుని చేయడానికి అవకాశం కల్పించబడుతుంది. అలానే అపీల్ ప్రాసెస్. అంబుడ్స్మన్ ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో ఆ తీర్పును అపీల్ చేయడానికి ఇటు ఎంటిటీస్కి మరియు కన్జ్యూమర్స్కి కూడా అవకాశం కల్పించడం జరిగింది. అంబుడ్స్మన్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే వితిన్ 30 days లోపు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరైతే అపెలేట్ అథారిటీ ఉన్నారో అతనికి లేదా ఆమెకు వితిన్ 30 days లోపు కస్టమర్స్ కానీ లేదా బ్యాంక్ వాళ్ళకి తీర్పు నచ్చకపోతే ఈ ఎంటిటీస్కి వాళ్ళు కానీ అప్రోచ్ అవ్వడం, అప్పీల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇది ఆర్బీఐ యొక్క ఇంటిగ్రేటెడ్ ఆంబుడ్స్మన్ స్కీమ్ 2026 యొక్క కీలక గైడ్ లైన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్కు ఇచ్చేసిన మచాడో, అది చెల్లదన్న కమిటీ. ఈ ఆర్టికల్ ఇటీవల నోబెల్ పురస్కారాలకి సంబంధించి ఎస్పెషల్లీ నోబెల్ పీస్ ప్రైజ్ చుట్టూ జరిగిన కథనాలు మరియు రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి వివరించడం జరిగింది. వెనిజులా విపక్ష నేత మారియా కొరీనా మచాదో తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు గురువారం అందజేశారు. వెనిజులా ప్రజల స్వేచ్ఛ కోసం కృషి చేస్తున్న ట్రంప్నకు ఇది గుర్తింపు అని ఆమె పేర్కొన్నారు. తానెన్నో యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి తనకంటే అర్హులెవరూ లేరంటూ గతంలో చాలాసార్లు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధంగా ఒక వ్యక్తికి లభించిన నోబెల్ బహుమతి మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయవచ్చా అనే దాని మీద నోబెల్ కమిటీ వివరణ ఇచ్చింది. ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత దానిని రద్దు, బదిలీ చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం కుదరదు అని స్పష్టం చేసింది. అంటే అఫీషియల్గా ఈ విధంగా మరియా కొరీనా మచాడోకి లభించిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్నకు ఆమె ఇచ్చినా కూడా అది చెల్లదు అని కమిటీ ప్రకటించడం చూడవచ్చు. ఇన్ కేసు ఒకవేళ ఎగ్జామ్స్లో నోబెల్ పీస్ ప్రైజ్ విజేత ఎవరు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆబ్వియస్లీ మనము మచాడో ఆప్షన్నే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని మచాడో ట్రంప్నికి ఇచ్చినా కూడా అఫీషియల్గా అది చెల్లదు అని నోబెల్ కమిటీ ప్రకటించడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంకురాల కలలు చెదిరాయి. ఈ ఆర్టికల్ ఇటీవల విఫలమైన పిఎస్ఎల్వి C62 మిషన్కి సంబంధించి డీటెయిల్స్ వివరిస్తుంది. అండ్ ఈ మిషన్ ఫెయిల్యూర్ అండ్ దీని యొక్క ఇంపాక్ట్ గురించి ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో నమ్మదగ్గ ప్రయోగనౌకగా పేరుగాంచిన పిఎస్ఎల్వి C62 ప్రయోగం విఫలమవ్వడం దేశీయ అంతరిక్ష రంగాన్ని నిరాశపరిచింది. ఇందువల్ల 16 ఉపగ్రహాలు కక్షలోకి చేరకుండానే నింగిలో కలిసిపోయాయి. ఇది ఇస్రోకే కాకుండా అంతరిక్ష రంగంలో వినూత్న ఆవిష్కరణలతో దూసుకుపోతున్న ధృవ స్పేస్, టేక్ మీ టు స్పేస్, ఇయాన్ స్పేస్ ల్యాబ్స్ కళలను దెబ్బతీసింది. అలానే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఆయిల్ శాట్ ఉపగ్రహ ప్రయోగం కూడా దీని వలన ఫెయిల్యూర్ అయింది. అండ్ ఈ రీఫ్యూలింగ్ టెక్నాలజీ అనేది సాధించడానికి భారత్ మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఇండియన్ స్పేస్ సెక్టార్లో స్టార్టప్స్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ వస్తుంది అండి. అయితే ఈ ప్రయోగ విఫలం కొన్ని స్టార్టప్స్ యొక్క ప్రయోగాలను ఫెయిల్యూర్కి కారణమైంది. అందులో ధృవ స్పేస్ ఈ సంస్థకు చెందిన 5 డిప్లాయర్లు పిఎస్ఎల్విలో అమర్చారు. ఇవి 6 ఉపగ్రహాలను మోసుకెళ్లాయి. వీటిలో ధృవ స్పేస్ సొంతంగా రూపొందించిన థైబోల్ట్ 3, క్యూబ్శాట్, సిజియు శాట్ 1, డిశాట్ 1, లాచిత్ 1తో పాటు నేపాల్కు చెందిన మొనాల్ ఉపగ్రహం, సంస్కార్ శాట్ ఉన్నాయి. అలానే ఈ డిప్లాయర్స్లోనే టేక్ మీ టు స్పేస్ సంస్థకు చెందిన MOI-1 ఉపగ్రహం కూడా ఉంది. ఈ MOI-1 మై ఆర్బిటాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1 ఉపగ్రహం గురించి ఇక్కడ చూద్దామండి. టేక్ మీ టు స్పేస్ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ రూపొందించిన ఉపగ్రహం ప్రపంచంలోనే తొలి అంతరిక్ష సైబర్ కేఫ్ లేదా డేటా సెంటర్గా రికార్డు సృష్టించాల్సి ఉంది. 14 కిలోల బరువు, 120 వాట్ల సామర్థ్యం కలిగిన ఈ ఉపగ్రహంలో ఎన్విడియా GPUను అమర్చారు. అంతరిక్షంలోనే కృత్రిమ మేధ ద్వారా చిత్రాలను విశ్లేషించడం, వినియోగదారులకు నిమిషానికి $2 చొప్పున ప్రాసెసింగ్ సమయాన్ని అద్దెకు ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశం.
స్పేస్ సైబర్ కేఫ్ లాగా దీనిని వినియోగించాలని భావించారు. అయితే ఈ ఉపగ్రహం ఫెయిల్యూర్ కావడంతో ఈ ప్రయోగం ఇప్పుడు నిలిచిపోయింది. అయితే గూగుల్ సంస్థ 2027లో ప్రాజెక్టు సన్ క్యాచర్ని ప్రారంభించనుంది. సో ఈ ప్రాజెక్టు సన్ క్యాచర్ కంటే ముందే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యి ఉంటే భారతదేశం ఈ ఘనతను సాధించి ఉండేది. ఈ సన్ క్యాచర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అండి? స్పేస్ బేస్డ్ కంప్యూటేషన్ సోలార్ పవర్ని ఉపయోగించుకుని మరియు ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్స్ని ఉపయోగించుకుని ఈ కంప్యూటేషన్ ప్రాసెస్ని నిర్వహించడం కోసం ఈ ప్రయోగాన్ని గూగుల్ సంస్థ నిర్వహించనుంది. దీని వలన అడ్వాంటేజ్ ఏంటండి? మనకి డేటా సెంటర్లు ఎక్కువ మొత్తంలో పవర్ని ఉపయోగించుకుంటాయనే ఒక ప్రాబ్లం ఉంది. అలానే కూలింగ్కి మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అవసరమవుతుంది అనేది ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి ఈ స్పేస్ బేస్డ్ కంప్యూటేషన్ని నిర్వహించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇది ప్రాజెక్ట్ సన్ క్యాచర్కి సంబంధించి. అండ్ ఇయాన్ స్పేస్ ల్యాబ్స్ ఇది కూడా ఒక స్టార్టప్ అండి. MIO-1 ఉపగ్రహంలోనే ఇయాన్ స్పేస్ ల్యాబ్స్ రూపొందించిన మీరా అనే చిన్నపాటి స్పేస్ టెలిస్కోప్ను అమర్చారు. కేవలం 500 గ్రాముల బరువుతో దేశంలోనే అత్యంత తేలికైన చిన్న టెలిస్కోప్గా ఇది గుర్తింపు పొందింది. ఇప్పుడు PSLV ప్రయోగం విఫలం కావడంతో ఈ అంకుర సంస్థలకు చెందిన ఈ ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. అయితే ఈ ప్రయోగం విఫలమైనా కూడా ఈ టెక్నాలజీ అంతా కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగానే ఉంది కాబట్టి కొన్ని నెలలలోనే దీనిని తిరిగి సిద్ధం చేసి ఈ ప్రయోగాలను తిరిగి ప్రయోగిస్తాము అని ఈ సంస్థలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇస్రో స్లాట్స్ ఇవ్వడం ప్రాబ్లం. ఎందుకంటే ఇస్రో యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా ఈ అంకుర సంస్థలకు స్లాట్స్ మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి అనేది వేచి చూడాలి. ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. నౌకాయాన రంగంలో భారత్ అరుదైన ఘనతను సాధించింది. ఇటీవల గుజరాత్లోని పోర్బందర్ నుంచి బయలుదేరిన INSV కౌండిన్య 2026 జనవరి 14న ఒమన్ రాజధాని మస్కట్కు విజయవంతంగా చేరుకుని జలవందనం స్వీకరించింది. ఆల్రెడీ చెప్పుకున్నాం మనము దీని గురించి. ఏ విధమైన ఇంజిన్ లేకుండా సాంప్రదాయ పద్ధతిలో ఇదివరకు పూర్వకాలంలో నౌకలను ఎలా తయారు చేసేవారో ఆ పద్ధతిలో ఈ INSV కౌండిన్యను తయారు చేయడం జరిగింది అని. సో పూర్తిగా తెరచాపల సహాయంతో ప్రయాణించి గమ్యాన్ని ఇది చేరుకుంది. ఇది దాదాపు 1400 కిలోమీటర్ల ప్రయాణాన్ని 17 రోజుల్లో పూర్తి చేసింది. నెక్స్ట్ వన్, భారత్ నుంచి చైనాకు 2024తో పోలిస్తే 2025లో $5.5 బిలియన్ ఎగుమతులు పెరిగాయి అని చైనాకు చెందిన కస్టమ్స్ విభాగం జనవరి 14న విడుదల చేసిన వార్షిక వాణిజ్య గణాంకాలు వెల్లడించాయి. అయితే అట్ ది సేమ్ టైం వాణిజ్య లోటు కూడా రికార్డు స్థాయిలో $116.12 బిలియన్ చేరుకుంది. ద్వైపాక్షిక వాణిజ్యం కూడా జీవనకాల గరిష్టమైన $155.62 బిలియన్ చేరుకుంది. సైనో ఇండియా ట్రేడ్ రిలేషన్స్కి సంబంధించిన గణాంకాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ దేశాల సభాధ్యక్షుల 28వ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ 2026 జనవరి 15న పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రారంభించారు. 42 కామన్వెల్త్ దేశాలకు చెందిన 61 మంది సభాపతులు, సభాధ్యక్షులు దీనికి హాజరయ్యారు. ఈ సదస్సుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఇవి ఇంపార్టెంట్ అండి. ఏ విధంగా అడగవచ్చు? ఇటీవల కామన్వెల్త్ దేశాల సభాధ్యక్షుల సదస్సు ఎక్కడ ప్రారంభించారు? ఇండియాలో న్యూఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రారంభించారు. అండ్ దీనికి ఎవరు అధ్యక్షత వహించారు? భారత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు దీనికి అధ్యక్షత వహించారు. నెక్స్ట్ వన్ చూడండి, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2% వృద్ధి రేటు నమోదు చేయవచ్చు అని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2025 జూన్లో అంచనా వేసిన 6.3% వృద్ధిని 0.9% మేర పెంచింది. అంటే గత అంచనాల కంటే అధికంగా వృద్ధి రేటును నమోదు చేయవచ్చు అని ప్రపంచ బ్యాంకు ఇక్కడ పేర్కొనడం విశేషం. దేశీయ గిరాకీ బలంగా పుంజుకోవడము, ప్రభుత్వం తీసుకువచ్చిన పన్ను సంస్కరణలు వృద్ధి పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని పేర్కొంది. ఇక వెరీ ఇంపార్టెంట్ వన్, ఆన్ 13th January 2026 ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ లాంచ్డ్ ద వెబ్సైట్, థీమ్ అండ్ లోగో ఫర్ బ్రిక్స్ 2026 షెడ్యూల్డ్ టు టేక్స్ ప్లేస్ అండర్ ఇండియాస్ చైర్షిప్. 2026 బ్రిక్స్ సదస్సుకు భారతదేశం నేతృత్వం వహించనుంది అండి. సో ఈ నేపథ్యంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు బ్రిక్స్ 2026 సమావేశానికి సంబంధించిన వెబ్సైట్ను, థీమ్ను, లోగోను విడుదల చేయడం జరిగింది. బ్రిక్స్ బ్రింగ్స్ టుగెదర్ 11 మేజర్ ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్
బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా అండ్ యుఏఈ. మొత్తం 11 సభ్య దేశాలు ఇప్పుడు ఉన్నాయి. అండ్ ఈ లోగోకి సంబంధించిన కీ డీటెయిల్స్ కూడా ఇంపార్టెంట్ అండి మనకి. ద లోటస్ ఇక్కడ నేషనల్ ఫ్లవర్, భారతదేశ నేషనల్ ఫ్లవర్గా చూడవచ్చు. ఇన్స్పైర్డ్ బై ఇండియాస్ నేషనల్ ఫ్లవర్, రిప్రజెంట్స్ హెరిటేజ్, రెజైలెన్స్ అండ్ గ్రోత్ ఈవెన్ ఇన్ ఛాలెంజింగ్ కండిషన్స్. ఇక వైబ్రెంట్ కలర్స్ ఏవైతే యూజ్ చేశారో, పెటల్స్ ఫీచర్ కలర్స్ ఆఫ్ బ్రిక్స్ మెంబర్ నేషన్స్ సింబలైజింగ్ కలెక్టివ్ స్ట్రెంగ్త్ అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అండ్ ఇందులో ఉండే నమస్తే గెస్చర్ ఏదైతే కోర్ సింబల్ ఉందో సిగ్నిఫైస్ మ్యూచువల్ రెస్పెక్ట్, డైలాగ్ అండ్ పీస్ఫుల్ కోఆపరేషన్ అమాంగ్ నేషన్. అండ్ అఫీషియల్ థీమ్ 2026కి సంబంధించి చూస్తే బిల్డింగ్ ఫర్ రెజైలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. అండ్ 2026కి సంబంధించి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అండి? మార్క్స్ ద స్టార్ట్ ఆఫ్ ఇండియాస్ లీడర్షిప్ అండ్ కోయిన్సైడ్స్ విత్ ద 20th యానివర్సరీ ఆఫ్ బ్రిక్స్. బ్రిక్స్ 2026 సదస్సుకు 20 వసంతాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఆ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో ఇది బ్రిక్స్ యొక్క న్యూ లోగో. బ్రిక్స్ 2026 ప్రెసిడెన్సీ ఇండియా ఇప్పుడు నేతృత్వం వహిస్తుంది. అండ్ దానికి సంబంధించిన లోగో థీమ్ని అన్వీల్ చేయడం జరిగింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన ఎగుమతి సన్నద్ధత సూచిక ఈపీఐ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 4వ ఎడిషన్ను ఎవరు విడుదల చేశారు? ఈరోజు క్లాస్లో ఈపీఐ రిపోర్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.